వేసి పట్టిన చేప జారిపోతే ఏం చేయ దాకా వచ్చిన పాప పారిపోతే ఏం చేయ తల వేసి పట్టిన చేప జారిపోతే ఏం చేయ దాకా వచ్చిన పాప పారిపోతే ఏం చేయ Girls నిన్ను టచ్ చేసి చేసి కిస్ చేసి బిక్రి బిక్రి అయిపోతుంటారు Boys no one like you all in view nobody can stand by you jealous jealous burning feelings నీకే తక్కువరా ఎక్కడా చాతి మీద నిగ 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 పులిగోడు నీకే తక్కువరా పిస్తా పిస్తా తిని పెంచిన కండల తీరు Degree holder manikiya tractor owner tunavaya muscular body sentu puya Mr. Lover mudunaya menkagoya inni qualifications undaga ingemi takkuva ayyo కింద సైజు షేపులున్న క్వీన్లు జంపు చేసిపోయే తసదియో అంగళాన్ని కాలదాన్ని పింగాణిని కోరుకున్న పింగదాన్ని చూడవయ్యో కాకినాడ గొట్టం గాజా నోటి గాడ బట్టగానే కాకి తన్నుకు పోయేనయ్యో పెళ్ళైన కొత్తలో మదన్ గారు చాలా బ్రహ్మాండంగా చేశారండి. దట్ ఈస్ వన్ మూవీ. అంటే పెళ్ళైన కొత్తలో మనకు గుర్తుండిపోయేది ఏంటంటే వన్ వెరీ రొమాంటిక్ స్టోరీ, సెక్షువల్ ఇంక్లినేషన్ ఉన్న స్టోరీ, కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా హార్ట్ఫుల్గా తీసిన సినిమా. దట్ ఈస్ వన్ థింగ్ విల్ రిమెంబర్ అబౌట్ పెళ్ళైన కొత్తలో. ఐ హోప్ ప్రవరాక్యుడ్ ఈజ్ సంథింగ్ మోర్ దెన్ దాట్. ఐ విష్ ఆల్ ద టీమ్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు ఆడియో ప్రవరాక్యుడ్ ఆడియో కిరణ్ గారి గురించి నేను మాట్లాడడానికి అంత ఇదిగా ఉండదు నాకు, ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఆయనతో పనిచేయాలని చాలాసార్లు అనుకున్నాను, బట్ నా అవకాశం ఇంతవరకు రాలేదు. ఆయన ఆడియోకు డెఫినెట్గా చాలా బాగుంటుంది. అలా పెళ్ళైన కొత్తలో తర్వాత మదన్ గారు చేస్తున్న సినిమా ఇది కూడా దానికంటే పెద్ద హిట్ అవుతుందని నమ్మకం నాకు 100% ఉంది. ఈ ప్రొడ్యూసర్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు రామరాజు గారు, సుబ్బరాజు, గణేష్ అంతా. వాళ్ళు చేసినా చాలా సిన్సియర్గా చేస్తారు, చాలా డెడికేట్గా చేస్తారు. అలాంటి వాళ్ళు ఈ సినిమాలో ఫస్ట్ టైం వచ్చి ప్రొడక్ట్ సినిమా చేస్తున్నారు. ఇది పెద్ద హిట్ అవుతుందని నమ్మకం నాకుంది. మదన్ ఈ పర్ఫెక్షనిస్ట్ డైరెక్టర్. తనకి ఏం కావాలో, ఎంత కావాలో, ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి తను ఏం కావాలనుకున్నాడో నీట్గా అందంగా తీసుకునేటువంటి ఒక అద్భుతమైన దర్శకుని యొక్క పర్యవేక్షణలో ప్రవరాక్యుడు టైటిల్గా నిర్మించినటువంటి ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఇందులో ఒక సక్సెస్ఫుల్ జంట జగపతి బాబు గారు అండ్ ప్రియమణి, వీళ్ళిద్దరూ నేను చేసినటువంటి, ఎందుకంటే వాళ్ళతో కలిసి నేను చాలా సీన్స్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ సినిమా వరకు. చాలా చాలా అద్భుతంగా, చాలా లెవెల్, చాలా బ్యాలెన్స్డ్గా యాక్ట్ చేశారు. ఆ నలుగురు ఒక బ్యూటిఫుల్ ఫరెవర్ నిలిచిపోయే ఒక కంటెంట్. అంటే లైఫ్లో ప్రతి ఒక్కరికి ఆ నలుగురు చివరి రోజుల్లో కావాలి. చాలా అంటే ఒక అద్భుతమైన సినిమా. ఒక కథ అందించిన మదన్ గారు పెళ్ళైన కొత్త లాంటి ఒక క్యూట్ ఫిలిం. తర్వాత గుండె జల్లుమంది. నేను ఈ మధ్య అమెరికా నుంచి వస్తూ అప్పుడు సినిమా చూడలేదండి, ఫ్లైట్లో చూశాను. చాలా బాగుంది సినిమా. అంటే క్యూట్ సీన్స్, బట్ ఎందుకు ఆడియన్స్కి పర్ఫెక్ట్గా రీచ్ కాలేకపోయింది. ఈరోజు ప్రవరాక్యుడు మంచి టీంతో, మదన్ గారు టీం అంటే పోస్టర్స్ డిజైన్ చూస్తుందని అర్థమవుతుంది, ఏదో సినిమాలో సంథింగ్ ఇంట్రెస్ట్ ఉందనేది. డెఫినెట్గా డైరెక్టర్ గారికి మంచి సినిమా అవుతుంది అనుకుంటున్నాను. జగపతి బాబు గారి సినిమాలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మేబీ నాకు ఒక 6-7 years నుంచి ఆ సినిమా చూస్తూనే ఉన్నాను. నేను ఆయన ఒకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇంకా ఇంకా హ్యాండ్సమ్ అవుతారు ఆయన, ఎట్లాగో తెలియదు బాయ్ సీరియస్లీ. అండ్ ఐ విష్ మదన్ గారు, ప్రియమణి, జగపతి బాబు గారు అండ్ టాటూ హాలీ ఫిల్మ్స్ ది బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అలాగే కిరణ్ గారి మ్యూజిక్ గురించి చెప్పాలంటే సేమ్ చిన్నప్పటి నుంచి ఆయన మ్యూజిక్ కూడా నేను వింటున్నాను. అండ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. అండ్ సో ఆడియో కూడా డెఫినెట్గా అదిరిపోతుందని నెక్స్ట్. చాలా
సంతోషంగా ఉంది దట్ ఐ వాంట్ వర్క్ విత్ ద సేమ్ టీమ్ అగైన్. మదన్, జగపతి బాబు, సురేందర్ రెడ్డి ద కెమెరామెన్. డెఫినెట్ గా టాలీ టు హాలీ ఫిల్మ్స్ గురించి డెఫినెట్ గా చెప్పాలి. ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్. దే బీన్ వండర్ఫుల్, దే బీన్ సో కోఆపరేటివ్. Whatever you want, they're willing to, they're ready to, I don't have words to say because they've been so cooperative and so wonderful, especially South Africa lo kuda, they were so helpful. And definitely the hero for today, Kirana sir, he's given fabulous music, and definitely Pravarakidu audio make definitely you like it, and I'm sure you like the film also. Thank you. మదన్ ఫస్ట్ నుంచి ప్రతి ఫ్రేమ్ ఒక దృశ్య కావ్యం లాగా చేస్తానని శపథం చేశాడు. అలాగే ఈ సినిమా ప్రవరాకిడ్ చేశాడు. సో ఐ థింక్ ఇస్ డన్ వండర్ఫుల్ జాబ్. ఎక్కువ నా సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎస్పెషలీ బికాస్ ప్రతి స్టేజ్ మీద నా సినిమా సూపర్, నా సాంగ్ సూపర్ అని చెప్పుకోవడం సరిపోయింది. సో అది పక్కన పెడితే ఆడియన్స్ చెప్తారు. బట్ కీరవాణి గారితో పనిచేయటం అనేది, ఆయన సాంగ్స్, ఆఫ్ కోర్స్ ఆయన టాలెంట్ ఇస్ అ బ్యూటీ బై ఇట్ సెల్ఫ్, ఇట్స్ నేచర్ బై ఇట్ సెల్ఫ్. అది పక్కన పెడితే ఆయన గురించి, వల్లి గారి గురించి నాకు బాగా తెలుసు. పర్సనల్గా కూడా చాలా విషయాలు తెలుసు. వాళ్ళకు కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు, నాకు తెలుసు అని. బట్ ఐ రెస్పెక్ట్ దెమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో ఎక్సలెంట్ టెక్నీషియన్స్తో నేను పనిచేశాను ఈ సినిమా. అండ్ థ్యాంక్స్ టు ద కంప్యూటర్స్, థ్యాంక్స్ టు ఎవ్రీబడి, అండ్ అ గ్రేట్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టైటిల్ పెట్టి ఈ సినిమా వేయక నాకు ప్రేమలో రకరకాల డౌట్స్ ఉండేవి. ప్రతిసారి ఫిల్మ్ ఇండస్ట్రీ, కవులు, రచయితలు, సాహిత్యం, ప్రపంచం మొత్తం ప్రేమ, మనసు అనే ఈ రెండు ఎలిమెంట్స్ మీదే తిరుగుతుంది. ఈ రెండు బద్ధశత్రువులాగా మన మీద దాడి చేస్తున్నాయి. అనుక్షణం మనసు, ప్రేమ. వీటిని ఎనిమీస్ గా కొట్టిపడేసి విశృంఖలంగా బ్రతకాలనేది మనిషి జంతు ప్రవృత్తి. ఆ జంతు ప్రవృత్తిని పక్కన నుంచి ఎస్కేప్ అయిపోవాలి, చాలా విశృంఖలమైన జీవితం గడపాలి అనేది ఎక్కడో మనకి ఆ బేసిక్ అనిమల్ ఇన్స్టింక్ట్ ప్రొవోక్ చేస్తూనే ఉంటుంది. ఇంతమంది రావడం ఒక రకమైన నాకు సక్సెస్ అనిపిస్తుంది. అలాగే కీరవాణి గారి గురించి, నా ప్రీవియస్ ఫిలిం గుణగణం చేశారు. ఆయనతో స్నేహం ఈ మధ్య సరదాగా అన్నాను, ఒక గర్ల్ ఫ్రెండ్ కలిసినట్టు ఉంటుంది. ఇదన్నీ అంత సరదాగా, అంత హ్యాపీగా, అంత బాగుంటుంది. అతన్ని సార్ సాన్నిధ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ అయితేనేమి, డిస్కషన్స్ అయితేనేమి, ఏవైనా సరే అంత గొప్ప సంగీత దర్శకులు నాకు పరిచయం అయినందుకు నేను అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తనతో మళ్ళీ ఇంకొక సినిమా మళ్ళీ చేసే అవకాశం రావడం నాకు నిజంగా చాలా సంతృప్తినిస్తుంది.